జై జై జై. హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. వినాయకుడికి ఘన వీడ్కోలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. 9 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణనాథుడు గంగమ్మ ఒడికి వడివడిగా చేరుకుంటున్నారు. మరి ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఉదయం నుంచి కూడా ఈ నిమజ్జనానికి సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా మన హిందూ ధర్మం ఛానల్ మీకు అందిస్తూనే ఉంది. మరి అందులో భాగంగానే ఈ నిమజ్జనానికి సంబంధించిన ఎన్నో విషయాలను మనకు అందించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ ఫణికుమార్ గారు. అలాగే గణపతి సంకీర్తనలను ఆలపించేందుకు సిద్ధంగా ఉన్నారు ఎస్జిఎస్ నామ సంకీర్తన విభావరి నుండి శైలజ గారు. వీరి ఇరువురికి స్వాగతం పలికేద్దాం. నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం ఇరువురికి కూడా. ఫణికుమార్ గారు, మనం ఉదయం నుంచి కూడా చూస్తూనే ఉన్నాము, నిమజ్జనోత్సవం ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంది, ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. అసలు ఈ నిమజ్జనం అనేది, అసలు ఈ క్రతువు ఎలా వచ్చింది, అసలు మనిషి పుట్టుక గిట్టుక అనేది ఈ నిమజ్జనానితో పోల్చుకోవచ్చా, ఈ నిమజ్జనం ఎలాంటి తత్వజ్ఞానాన్ని ఆవిష్కరిస్తుంది? తప్పకుండా అండి. ప్రేక్షకులకు, టీవీ యాజమాన్యానికి వినాయక నిమజ్జన శుభాకాంక్షలు. గణానాన్త్వా గణపతిగుం అవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిః సేదసాదనం. వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మన హైందవ సంప్రదాయంలో ఏ కార్యాన్ని మనం చేపట్టినా ముందుగా మనం గణపతిని పూజించనిదే ఏ కార్యక్రమం మనం మొదలుపెట్టాము. ఎందువలనంటే ఎటువంటి ఆటంకాలు కలగకుండా దిగ్విజయంగా మనం అనుకున్న కార్యాలు సిద్ధించాలి అంటే ఆ గణపతిని మనం వేడుకోవటం అనేది మన సంప్రదాయంలో అనాదిగా వస్తోంది. అయితే మన ఈ యొక్క ఋగ్వేదంలో ఈ యొక్క గణపతి గురించి, ఈ యొక్క అవతారాల గురించి ఎన్నో విధాలుగా ప్రస్తావించడం జరిగింది. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క గణపతి అవతారాన్ని మనకి ప్రసాదించడం జరుగుతుంది. ఈ యొక్క శ్వేత వరాహ కల్పంలో శ్వేతార్క గణపతి అంటే తెల్లని రంగు కల తెల్లని వస్త్రాలతో ఉన్నటువంటి ప్రశాంతమైన నిర్మలమైన రూపంతో గణపతిని మనం ఆరాధించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ గణపతి ఉద్భవం గురించి కూడా మనం మొదట్లో తెలుసుకోవడం మంచిది. ఈ గణపతి పూర్వము గజాసురుడనే రాక్షసుడు శివుడి గురించి ఘోర తపస్సు చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమంటే అప్పుడు మీరు నా ఉదరమందే ఉండాలని చెప్పి వరం కోరుకుంటారు. ఆ ప్రకారంగా శివుడు బోళాశంకరుడు కాబట్టి ఉదరమందే ఉంటారు. ఆ తర్వాత శివుడి యొక్క జాడ తెలియక పార్వతీదేవి యొక్క విష్ణుమూర్తి దగ్గర దేవతల దగ్గర అడగడం జరుగుతుంది. అందుకు విష్ణుమూర్తి ఈ యొక్క వారి యొక్క గణాలతో పాటు ఈ యొక్క గజాసురుడు అనే రాక్షసుని వద్దకు వచ్చి ఆయన యొక్క ఉదరంలో ఉన్నటువంటి శివుడిని గురించి వచ్చాము కాబట్టి ఆ శివుడిని మాకు అప్పగించమని కోరగా అప్పుడు రాక్షస అంతకుడైనటువంటి విష్ణుమూర్తిగా మిమ్మల్ని మేము గమనించాము కాబట్టి మీరు మాకు శివుణ్ణి నేను మీకు అప్పగిస్తాను, నా యొక్క ముఖమును దయ ఉంచి మీరు స్వీకరించి నా యొక్క ఉదరం నందు ఉన్నటువంటి శివుణ్ణి మీరు స్వీకరించవచ్చు అని చెప్పగా అక్కడి నుంచి ఆ శివుణ్ణి తీసుకొచ్చి కైలాసమునికి వస్తారు. అప్పుడు భర్త యొక్క జాడ తెలుసుకొని ఆగమనంకు సంతోషించి అభ్యంగ స్నానమును చేయొచ్చు నలుగు పిండితో చేసినటువంటి వినాయకుడిని ప్రతిమగా ఉంచి ప్రాణప్రతిష్ఠలు గావించి ద్వారమందు కాపలాగా ఉంచుతారు. అప్పుడు శివుడు పార్వతి వద్దకు రాబోగా ఈ వినాయకుడు అడ్డగించడం, ఆ వినాయకుడు అడ్డగిస్తే శివుడు కోపం తెచ్చుకొని ఆ వినాయకుడి యొక్క తలను
ఖండించడం జరుగుతుంది. అది చూసినటువంటి పార్వతీదేవి దుఃఖించగా అప్పుడు శివుడు కూడా పశ్చాత్తాపం చెంది ఆ యొక్క తెచ్చినటువంటి గజాసురుని యొక్క ముఖమును వినాయకుడికి అతికించి తర్వాత పార్వతీదేవి బ్రహ్మదేవుని ప్రార్థించగా అప్పుడు ఈ యొక్క వినాయకుడికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఆ విధంగా ఈ వినాయకుడి ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత మనకి ఈ యొక్క నిమజ్జనం గురించి ప్రస్తావనకు వినాయకుడి యొక్క అవతారాల గురించి వినాయకుడి యొక్క ఉద్భవం గురించి చెప్పుకోవచ్చు. ఈ వినాయకుడి యొక్క అవతారాలు మనం కూడా కొంచెం క్లుప్తంగా తెలుసుకోవడం మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క బాల వినాయకుడు అనేది మనకి ఈ చదువుకి విద్యాబుద్ధులకి ఆయన మంచి అవతార పురుషుడు. అలాగే వీరగణపతి ధైర్యానికి సాహసానికి మనకి ఆయన కటాక్షిస్తారు. అలాగే ఈ యొక్క గణేశుడు అంటే ఈశా అంటేనే మనకి అధిపతి యజమాని. కాబట్టి ఈ గణాలకు అధిపతి అయినటువంటి వినాయకుడు కాబట్టి గణేశుడు అనే అవతారం వచ్చింది. అలాగే మనకి ఈ సిద్ధిబుద్ధి వినాయకుడు సిద్ధిని బుద్ధిని కటాక్షించే వినాయకుడు కాబట్టి సిద్ధిబుద్ధి వినాయకుడుగా వచ్చింది. అలాగే లక్ష్మీ గణపతి మనకి ఐశ్వర్యాన్ని ప్రసాదించే గణపతి కాబట్టి లక్ష్మీ గణపతి రూపంలో వినాయకుడు మనకు ఉంటారు. అలాగే మనకి శక్తి గణపతి మనకి ఏ కార్యం చేపట్టాలన్న మనలో ఉత్సాహము శక్తి కావాలి కాబట్టి ఆ శక్తి కొరకు మనం వినాయకుడిని శక్తి గణపతిగా ప్రార్థిస్తాం. అలాగే మనకి ఈ యొక్క వరసిద్ధి వినాయకుడు మనం కోరుకునే వరాలను ప్రసాదించే వినాయకుడు కాబట్టి వరసిద్ధి వినాయకుడిని మనం ప్రార్థించడం జరుగుతుంది. అలాగే మనకి విజయ గణపతి మనం అనుకున్న కార్యాలు విజయంగా చేకూరాలి అంటే విజయ గణపతిని మనం ప్రార్థిస్తాం. అలాగే అభయ గణపతి మనకి ఏ విషయంలోనైనా అభయాన్ని ముందుకు వెళ్ళాలంటే మనకి అభయం కావాలి కాబట్టి అభయ గణపతిని మనం ప్రార్థిస్తాం. ఈ విధంగా గణపతి యొక్క రూపాలను మనం ప్రార్థించి ఆ యొక్క కార్యాలను మనం నిర్విఘ్నంగా ఆటంకం లేకుండా విజయవంతంగా మనం చేసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అలాగే మనం నిమజ్జనం ఎందుకు చేయాలి? వినాయకుడు విశ్వంతర్యామి. విశ్వంలో పంచభూతాలు ముఖ్యమైనవి. ఈ పంచభూతాల్లో మట్టి గణపతిని మనం చేసి మనం షోడశోపచారాలు పూజలు చేసుకొని తీర్థప్రసాదాలు కథ విని అక్షతలు శిరస్సు మీద తల్లుకోవడం తీర్థప్రసాదాలు తీసుకోవడం జరిగిన తర్వాత తిరిగి ఏ మట్టితో మనం వినాయకుడి ప్రతిమను పూజించామో ఆ మట్టిలోనే తిరిగి నిమజ్జనం చేయడానికి మనము ఈ యొక్క వినాయకుడిని ఊరేగింపుగా తీసుకెళ్ళి మట్టిలో నీళ్ళల్లో కలపడం ఆ నీళ్ళలోని మట్టిలో వినాయకుడు నిమజ్జనం అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఎవరైనా మట్టి మీదే పడతారు, మట్టిలోనే మళ్ళా తిరిగి కలుస్తారు. అలాగే మన నీళ్ళను మనం గంగమ్మ తల్లిగా కూడా ఆరాధిస్తాము. ఆ విధంగా వినాయకుడు గంగమ్మ తల్లి ఒడిలో చేరడం తద్వారా మనం కైలాసానికి ఆయన్ని సాగనంపడం జరుగుతుంది. ఈ విధంగా మనం నిమజ్జనం చేయడం ఎంతో శుభదాయకం. చాలా చక్కని వివరణని ఇచ్చారండి. శైలజ గారు ఏదైనా ఒక చక్కని గణపతి సంకీర్తనని ఆలపిస్తారా? తప్పకుండా. జయ గురుదత్త. నమస్తే గజవత్రాయ నమస్తే గణనాయక వినాయక నమస్తేస్తు నమస్తే చండ విక్రమ నమస్తేస్తు విఘ్నకర్త్రే నమస్తే సర్పమేఖలా నమస్తే రుద్రవక్త్రోథ ప్రలంబజఠరాశ్రిత నమో నమో గణపతయే ఓం ఓం 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 భాస్కర కోటి
प्रभावते तेजोमण्डलवपुष्मते सुन्दरशुण्डामुखाय ते लम्बमहोदरकृपामते नमो नमो गणपतये ॐ ॐ नमो नमो गणपतये ॐ ॐ दशभुजशाखामहीरुह सुमनिकरायतमहि महायुध रुचिरसती द्वयलताशया मधुधारायितमणिहारा कस्तूरीमय जयतिलका प्रोज्ज्वलनेत्रद्वयरुचिरा कुण्डलचुम्बितगण्डयुगा मन्दस्मितभामञ्जुमुखा नमो नमो गणपतये ॐ ॐ नमो नमो गणपतये ॐ ॐ पाणिपतिबद्धोदरकुम्भ चञ्चत्काञ्चनकटिसूत्र पादालम्बितमञ्जीरा निजवाहीकृतमृगनाथ साधून् देवान् त्वमकाले दैत्योद्विग्नान् पाहि विभो ध्यातृभ्योऽपि च भक्तेभ्यः सच्चिदानन्दप्रदो भव नमो नमो गणपतये ॐ ॐ नमो नमो गणपतये ॐ ॐ नमो नमो गणपतये ॐ ॐ చాలా చక్కగా ఆలపించారు శైలజ గారు, ఫణికుమారి గారు. అలాగే మూలాధార చక్రం అనేది భూతత్వంలోనే ఉంటుందని, అక్కడికి ఆ ప్రదేశానికి అధిష్టాన దేవత గణపతి అని అంటారు కదా, అందుకనేనా మట్టి గణపతికి ఇంతటి ప్రాధాన్యత? మరి ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? అది కూడా ఒక కారణం అండి. మట్టి గణపతి ఇంకో కారణం ఏంటంటే, మనము ఈ యొక్క మట్టితో చేసినటువంటి వినాయకుడు మనం నీళ్లతోనే మనం నిమజ్జనం చేయడానికి ఎంతో వీలుగా ఉంటుంది. మట్టి నుంచి చేసిన గణపతిని మట్టిలోనే నిమజ్జనం చేయడం, గంగమ్మ తల్లికి ఒడిలోనే ఉంచడం అనేది, అందువలన ఆ యొక్క మట్టి గణపతిని నిమజ్జనం చేయడం. అది కాకుండా మనకి పంచభూతాల్లో ప్రధానమైనవి ఈ యొక్క మట్టి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము కాబట్టి హారతులు, దీపారాధనలు ఇచ్చిన తర్వాత ఈ యొక్క మట్టి గణపతిని నీటిలోను మట్టిలోను నిమజ్జనం చేయడం, తద్వారా కైలాసానికి సాగనంపడం అనేది జరుగుతుంది. చాలా చక్కగా. అది కాక ఇంకొక విషయం ఏంటంటే, మనం ఈ యొక్క మనం శుద్ధి చేసుకోవడానికి మన పూజా కార్యక్రమంలో ఈ నీళ్లతోనే మనము మనము శుద్ధిని చేసుకుంటాము. ఆ తర్వాత కలశారాధనలో కూడా మనం త్రిమూర్తుల్ని ఆహ్వానించి వాళ్ళని పూజించడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్నో రకాలుగా మనం నీటిని ఎంతో పరిశుభ్రంగా, పవిత్రతగా మనం భావిస్తాం. కాబట్టి ఈ మట్టి వినాయకుడిని నీళ్లలోనే నిమజ్జనం చేయడం ఎంతో శుభదాయకం. చాలా చక్కని వివరణ ఇచ్చారండి శైలజ గారు. మరొక ఏదైనా గణపతి సంకీర్తనను ఆలపిస్తారా? ఓకే అండి, థ్యాంక్ యూ. ఓం నమస్తే గణపతయే వరవరద శుభద గణపతయే. ఓం నమస్తే గణపతయే వరవరద శుభద గణపతయే. कर्ता धर्ता संहर्ता प्रत्यक्षं त्वं ब्रह्मासि. कर्ता धर्ता संहर्ता प्रत्यक्षं त्वं ब्रह्मासि. ज्ञानमया विज्ञानमया मूलाधार स्थितशक्ता. ज्ञानमया विज्ञानमया
सर्वसिद्धिसम्प्राप्तसिद्धिविनाशकारिणीश्वरसिद्धिसशक्ता ॐ नमस्ते गणपतये वरवरद शुभद गणपतये ॐ नमस्ते गणपतये वरवरद शुभद गणपतये त्वत्तो लोकत्रितयीयं प्रभवति तिष्ठति लयमेति त्वत्तो लोकत्रितयीयं प्रभवति तिष्ठति लयमेति भूतं भौतिकजातमिदं सच्चिदानन्दते रूपं भूतं भौतिकजातमिदं सच्चिदानन्दते रूपं सच्चिदानन्दते रूपं सच्चिदानन्दते रूपं ॐ नमस्ते गणपतये वरवरद शुभद गणपतये ॐ नमस्ते गणपतये वरवरद शुभद गणपतये वरवरद शुभद गणपतये वरवरद शुभद गणपतये అద్భుతం అండి, చాలా చక్కగా ఆలపించారు. ఫణికుమార్ గారు, మనం చూస్తూ ఉంటే గనక వినాయక చవితి రోజున పూజించేటువంటి గణనాథుల్ని చూస్తే చాలా రకాల స్వరూపాలలో గణపతుల్ని తీసుకొచ్చి ఆరాధన చేస్తూ ఉన్నారు. దీని గురించి మీరేమంటారు? అంటే అనేక ఆకృతులు, వింత వింత ఆకృతుల్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. దీని గురించి మీరేమంటారు? ఈ ఆకృతులన్నీ స్వయం సిద్ధంగా వచ్చినవే, మనకు పురాణాల్లో కూడా ఉన్నాయి. ఎందువలనంటే మూషిక వాహనం కాబట్టి మూషిక వాహనం ఉన్నటువంటి వినాయకుడిని మనం చూస్తూ ఉంటాము. అలాగే సింహవాహనం, అరిషడ్వర్గాల్లో అహంకారానికి ప్రతీక సింహం కాబట్టి ఆయన వింధ్యుడనే రాక్షసుని వధించేటప్పుడు సింహం మీద వాహనంగా వచ్చి ఆయన వధించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క నెమలి వాహనము మోహానికి ప్రతీక కాబట్టి ఆ యొక్క వాహనం మీద నుంచి వచ్చి ఆ రాక్షసుని వధించడం జరుగుతుంది. ఈ రకంగా మనకి ఏ అవతారం చూసినా దానికి ఒక నిర్దిష్టమైనటువంటి కారణము, దానికి శుభఫలితాలు ఉంటాయి. కాబట్టి మనం ఏ అవతారంలో మనం వినాయకుడిని పూజించినా కూడా భక్తి శ్రద్ధలు ముఖ్యము. ఆ యొక్క అవతారాలు కూడా మనకి పురాణాల్లో వివరించడం జరిగింది కాబట్టి ఆ విషయంలో ఎటువంటి పొరపాటు ఉండదు. అలాగే అండి. శైలజ గారు, మరొక్క సంకీర్తన గణపతికి సంబంధించి. తప్పకుండా. పాలయ గణనాథ పరిపాలయ గణనాథ పాలయ గణనాథ పరిపాలయ గణనాథ బోధయ తత్వం గణనాథ సంపాదయ తత్వం గణనాథ పాలయ గణనాథ పరిపాలయ గణనాథ పాతయ యోగం మయి నాథ పరిపాలయ సంవిదమథనాథ సాధయ నితరాం धीशुद्धिं मम बाधय चान्तर्मलवृद्धिं पालय गणनाथ परिपालय गणनाथ सत्यं नित्यं ज्ञानमनन्तं शान्तं कान्तं सौख्यमखण्डं सत्यं नित्यं ज्ञानमनन्तं शान्तं कान्तं सौख्यमखण्डम् अचलं प्रचलं सुचिरञ्चनवं तव मम चैकं तत्त्वं बोधय पालय गणनाथ परिपालय गणनाथ दिश मे सौख्यं मरणावधि अथ तत्सौख्यं चरमावधि दिश मे सौख्यं मरणावधि अथ तत्सौख्यं चरमावधि सर्वत्र चैतन्यदृष्टिं शिवां श्रीसच्चिदानन्द योगोद्भवां
सर्वत्र चैतन्यदृष्टिं शिवां श्रीसच्चिदानन्द योगोद्भवां पालय गणनाथ परिपालय गणनाथ पालय गणनाथ परिपालय गणनाथ పరిపాలయ గణనాథ. చాలా చక్కగా పాడారండి ఫణికుమార్ గారు. మనం వినాయక స్వామి రూపాన్ని చూసినట్లయితే కనులు కావచ్చు, చెవులు కావచ్చు, ఉదరం కావచ్చు, అలాగే తొండం కావచ్చు, ఆ స్వామివారి స్వరూపంలో ఉన్నటువంటి ఆ ఆకృతిలో ఉన్నటువంటి పరమార్థాలు ఎలాంటి పరమార్థాలు దాగి ఉన్నాయి? తొండం మనకి ఓంకార స్వరూపం, అలాగే ఏనుగు యొక్క ముఖం కాబట్టి ప్రశాంతతకు, సద్బుద్ధికి, నిమ్మద్దతత్వానికి ప్రతీక. అలాగే చాటల వంటి చెవులు కాబట్టి దానికి ఒక చిన్న కథ ఉంది. అగ్నిదేవుడు ఋషుల శాపం వలన క్షీణిస్తూ రావడం జరుగుతుంది ఒకనొకప్పుడు. అప్పుడు ఈ అగ్ని క్షీణించడం మంచిది కాదని చెప్పేసి అప్పుడు గణపతి తన యొక్క చాటల వంటి చెవులతో అగ్నిని ప్రేరేపించడం జరుగుతుంది. ఆ విధంగా మనకి చెవులు పెద్ద చాటలలాగా ఉంటాయని మనం వర్ణించవచ్చు. అలాగే తొండం గురించి దాంతో మనం చర్చించుకున్నాము. అలాగే ఈ విశ్వమంతా వ్యాపించి ఉంటారు కాబట్టి ఆయన ఆకారం పెద్దదిగా ఉంటుంది. శైలజ గారు మరొక సంకీర్తన తప్పకుండా. సిద్ధిదూత బుద్ధినాథ సిద్ధినాయక ఇక్షుదండ పాశహస్త మోహనాశక సిద్ధిదూత బుద్ధినాథ సిద్ధినాయక ఇక్షుదండ పాశహస్త మోహనాశక శోణవస్త్రైష పుత్ర నాదనాథనే శోణవస్త్రైష పుత్ర నాదనాథనే సూక్ష్మనేత్ర భక్త హసిత భోక్తనాదనే సూక్ష్మనేత్ర భక్త హసిత భోక్తవాదనే సిద్ధిదూత బుద్ధినాథ సిద్ధినాయక ఇక్షుదండ పాశహస్త మోహనాశక ದೇವರಲ್ಲಿ ಮೊದಲ ವಂದ್ಯ ಅರ್ಕ ಗಣಪನೇ ದೇವರಲ್ಲಿ ಮೊದಲ ವಂದ್ಯ ಅರ್ಕ ಗಣಪನೇ ನಾದಲೋಲ ನಾಟ್ಯಾನಂದ ಸಚಿದಾನಂದನೇ ನಾದಲೋಲ ನಾಟ್ಯಾನಂದ ಸಚಿದಾನಂದನೇ ಸಿದ್ಧಿದೂತ ಬುದ್ಧಿನಾಥ ಸಿದ್ಧಿನಾಯಕ ಇಕ್ಷುದಂಡ ಪಾಶಹಸ್ತ ಮೋಹನಾಶಕ ಸಿದ್ಧಿದೂತ ಬುದ್ಧಿನಾಥ ಸಿದ್ಧಿನಾಯಕ ಇಕ್ಷುದಂಡ ಪಾಶಹಸ್ತ ಮೋಹನಾಶಕ ಇಕ್ಷುದಂಡ ಪಾಶಹಸ್ತ ಮೋಹನಾಶಕ ಇಕ್ಷುದಂಡ ಪಾಶಹಸ್ತ మోహనాశక. బాగుందండి, చాలా చక్కగా ఆలపించారు ఫణికుమార్ గారు. అసలు ఈ నిమజ్జనం అనేది సమస్త సమాజానికి ఏం సందేశాన్ని ఇస్తుంది? ఎవరైనా భూమి మీద పుడతారు, అలా మట్టిలో కలిసిపోతారు. అంత మాత్రాన ఒకరిని చూసి ఇంకొకళ్ళు అవమానించడం, ద్వేషించడం, స్వార్థబుద్ధితో ఉండడం అనేది మంచిది కాదని తెలియజేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే మనము అరిషడ్ వర్గాలను జయించాలని గొప్ప సందేశం ఇస్తుంది. ఈ విధంగా భక్తులు కోరిన కోరికలు కూడా ఈ యొక్క వినాయకుడు తీర్చడం, విఘ్నాలు లేకుండా వారి యొక్క కార్యాలు నిర్వర్తించడం అనేది ఈ యొక్క వినాయకుడి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా మనకి తెలియజేస్తుంది. చాలా చక్కగా చెప్పారండి. శైలజ గారు మరొక సంకీర్తన మా కోసం. గణగణమునకు పతియైనా గణపతి దొరకు జయం జయం
గణగణమునకు పతియైనా గణపతి దొరకు జయం జయం. గణం గణం బీజగమే గణం అణువుల జీవుల గణం గణం. గణం గణం బీజగమే గణం అణువుల జీవుల గణం గణం. గణగణమునకు పతియైనా గణపతి దొరకు జయం జయం. మూలాధారము జీవగణం స్వాధిష్టానము సస్యగణం. మూలాధారము జీవగణం స్వాధిష్టానము సస్యగణం. మణిపూరము సంపదల గణం అనాహతం బదివాయుగణం. మణిపూరము సంపదల గణం అనాహతం బదివాయుగణం. గణగణమునకు పతియైనా గణపతి దొరకు జయం జయం. విశుద్ధమనగా విబుధగణం ఆజ్ఞాచక్రము శక్తిగణం. విశుద్ధమనగా విబుధగణం ఆజ్ఞాచక్రము శక్తిగణం. సహస్రపద్మము తత్వగణం ఇకపై మిగిలినదేమి గణం. సహస్రపద్మము తత్వగణం ఇకపై మిగిలినదేమి గణం. గణగణమునకు పతియైనా గణపతి దొరకు జయం జయం. గోళాలన్నీ అణుగణము ఆకాశమంతా లోకగణం. గోళాలన్నీ అణుగణము ఆకాశమంతా లోకగణం. ఈ గణపతి గణమణి గృణిలో సచ్చిదానందుని గుణమగుణం. ఈ గణపతి గణమణి గృణిలో సచ్చిదానందుని గుణమగుణం. సచ్చిదానందుని గుణమగుణం. గణగణమునకు పతియైనా గణపతి దొరకు జయం జయం. జయం 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 జయం. గణపతి దొరకు జయం జయం. గణపతి దొరకు జయం జయం. బాగుందండి, చాలా చక్కగా ఆలపించారు. ఫణికుమార్ గారు, ఇప్పుడు చాలామందికి గణపతి ఆరాధన విషయంలో వచ్చేటువంటి ప్రప్రథమంగా వచ్చే సందేహం తొండము ఎటువైపు ఉన్నటువంటి వినాయకుని పూజించాలి అనేసి. దీనికి సమాధానం మీరేం చెప్తారు? ప్రధానంగా కుడివైపు ఉండడం అనేది శ్రేష్టమైంది. అలా కాకుండా ఎడంవైపు ఉన్నా కూడా దాంట్లో అధమని ఏమి లేదు. కుడివైపు ఉన్నా ఎడంవైపు ఉన్నా మనకి భక్తి ప్రధానం. భక్తి శ్రద్ధలతో వినాయకుడిని మనం కొలిస్తే తప్పగా వారు మన యొక్క కోరికలు నెరవేరుస్తారని భక్తుల యొక్క విశ్వాసం. కాబట్టి తొండం ఎటు తిరిగి ఉంది అనేది సంశయించకుండా మనం ప్రధానంగా విగ్రహం ఎంత కళగా ఉంది, మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తాము, ఎంత భక్తి శ్రద్ధలతో మళ్ళా నిమజ్జన కార్యక్రమం చేస్తాము అనేది ముఖ్యంగా చూసుకుని మనం వినాయకుడిని ఆరాధించడం మంచిది. అంటే వినాయకుడికి చాలా రూపాలు ఉన్నాయి కదండి, మరి ఏ రూపంలో ఉన్న గణనాథుడిని పూజించడం శ్రేయస్కరం? ఈ యొక్క శ్వేత వరాహ కల్పంలో శ్వేతార్క గణపతిని పూజించడం చాలా శ్రేష్టమైంది. ఈ శ్వేతార్క మనకి జిల్లేడు చెట్టు కొంచెం ఎదిగిన తర్వాత దాదాపు ప్రతి జిల్లేడు చెట్టులోనూ మనకి వినాయకుడి యొక్క ప్రతిరూపం కనిపిస్తుంది. అదే మనకి ప్రధానమైన నిరూపణ. కాబట్టి శ్వేతార్క గణపతిని ముఖ్యంగా పూజించడం, అలాగే మనం ఈ యొక్క గరికతో పూజించడం, గరికతో పూజిస్తే మనకి అష్టైశ్వర్యాలు కలగడం, అలాగే మనకి చర్మ వ్యాధులు రాకుండా ఉండడం మొదలైనవి మనకి ఎంతో
శుభాన్ని కలుగజేస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ విధంగా మనం ఎటువంటి ప్రతిమనైనా సరే మనం భక్తి శ్రద్ధలతో పూజించి షోడశోపచారాలు పూజలు చేసుకుని ఆయనకి ధూపదీప నైవేద్యాలు గావించి తీర్థప్రసాదాలు తీసుకుని ఆ కథను వినడం, అలాగే నిమజ్జన కార్యక్రమం చేయడం మొదలైనవన్నీ చేస్తే మనకి తప్పకుండా శుభదాయకంగా ఉంటుంది. అంటే మనం వినాయక చవితి రోజున ఏకవింశతి పత్రాలతో వినాయకుడిని పూజ చేస్తాము. కానీ మిగిలినటువంటి రోజుల్లో తులసి మాతని అంటే తులసి దళాన్ని ఉంచి స్వామివారికి పూజించకూడదు, స్వామివారు తులసి మాతకి శాపాన్ని ఇచ్చారు, అందుకనే తులసి దళంతో పూజించారు అని చెప్తూ ఉంటారు. ఆ శాపం గురించి చెప్తారా? అంటే మిగిలిన రోజుల్లో తులసి దళంతో పూజించకూడదు. ఒక వినాయక చవితి రోజునే తులసి దళంతో పూజ చేస్తే ఎంతో శుభదాయకం. కాబట్టి మిగిలిన రోజుల్లో కాకుండా మనం వినాయక చవితి రోజున ఆ యొక్క తులసి దళాన్ని గుర్తుపెట్టుకొని, ఎందుకంటే ఒక్కరోజే వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకొని తులసి దళంతో తప్పక పూజిస్తే ఆయనకి ఎంతో ప్రీతిపాత్రమైంది, ఎంతో సంతోషిస్తారు. కాబట్టి తులసి అమ్మవారికి వినాయకుడికి ఎంతో సంతోషకరమైన విషయం కాబట్టి తులసి దళంతో పూజించడం ఎంతో శుభదాయకం. చాలా చక్కటి వివరణ ఇచ్చారండి. శైలజ గారు, మరొక ఏదైనా గణపతి సంకీర్తన ఆలపిస్తారా? ఓకే. గం గం గణపతి వినాయక, గం గం గణపతి వినాయక, హరి గం గం గణపతి వినాయక, గం గం గణపతి వినాయక, క్షిప్ర గణపతి వినాయక, క్షిప్ర గణపతి వినాయక, విభ్రమదూర వినాయక, విభ్రమదూర వినాయక, గం గం గణపతి వినాయక, హరి గం గం గణపతి వినాయక, లంబోదర హే వినాయక, లంబోదర హే వినాయక, లంబ ఉరగధర వినాయక, లంబ ఉరగధర వినాయక, గం గం గణపతి వినాయక, హరి గం గం గణపతి వినాయక, సచ్చిదానంద వినాయక, సచ్చిదానంద వినాయక, సద్గురుదత్త వినాయక, సద్గురుదత్త వినాయక, గం గం గణపతి వినాయక, హరి గం గం గణపతి వినాయక, గం గం గణపతి వినాయక, హరి గం గం గణపతి వినాయక, వినాయక వినాయక. చాలా చక్కని సంకీర్తన అండి. ఫణికుమార్ గారు, వినాయక స్వామికి ఏకదంతుడు అనే పేరు ఎలా వచ్చింది? దీనికి సంబంధించిన పురాణ కథ ఏంటి? ఏకదంతుడు అంటే ఇప్పుడు వినాయకుడికి ఒకే దంతం ఉంటుంది. ఎందువలనంటే అది మనకి గజాసురుడికి ఆయన యొక్క తలకి దంతం ఏనుగు ముఖంలాగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క గజాసురుడి యొక్క తలని అతికించి ప్రాణప్రతిష్ఠ చేస్తారు కాబట్టి ఆ యొక్క తలకి ఏకదంతం ఉండడం, ఆ ఏకదంతంతోనే ఆయన భక్తులందరినీ దీవించడం మొదలైనవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఏనుగు కూడా ఏకదంతమే ఉంటుంది. ఏకదంతం ఏంటంటే మనకి ప్రశాంతతకి నిర్మలత్వానికి ప్రతీక కాబట్టి ఆ యొక్క వినాయకుడికి ఏకదంతము ఉండడం, ఆ దంతం కూడా ఓంకార రూపంలో ఉండడం. ఓంకారం అనేది మనకు తెలుసు, ప్రణవనాదానికి నాంది అది ఓంకారం అనేది. కాబట్టి ఈ ఓంకారానికి కూడా ప్రతీక కాబట్టి ఏకదంతుడు వినాయకుడు ఏకదంత వినాయకుడు అయ్యారు. చాలా చక్కని వివరణ అండి. శైలజ గారు, మరొక సంకీర్తన. గణపతి రాజా పాలింపరాద,
सुगुणावल्लभ हर हर नयन गणपति राजा पालिंपरादा सुगुणावल्लभ हर हर नयन त्रिगुणविदूर एकदन्त मूषिकवाहन मुनिजनवन्द्य त्रिगुणविदूर एकदन्त मूषिकवाहन मुनिजनवन्द्य गणपति राजा पालिंपरादा सुगुणावल्लभ हर हर नयन हरसुत सुन्दर दीनबन्धो हरसुत सुन्दर दीनबन्धो दीनादात दया सिन्धो दीनादात दया सिन्धो गणपति राजा पालिंपरादा सुगुणावल्लभ हर हर नयन सच्चिदानन्द निगमा संस्तुत सच्चिदानन्द निरुपम चरित सच्चिदानन्द निगमा संस्तुत सच्चिदानन्द निरुपम चरित गणपति राजा पालिंपरादा सुगुणावल्लभ हर हर नयन सुगुणावल्लभ हर हर नयन. చాలా చక్కని సంకీర్తన అండి. ఫణికుమార్ గారు, విష్ణు రూపంగా కూడా వినాయక స్వామిని ఎందుకు ఆరాధిస్తారు? విష్ణువు వినాయకుడు విష్ణు స్వరూపని కూడా అంటారు. ఎందువల్లంటే విష్ణువు వినాయకుడిని వారి యొక్క విశ్వమంతా ఉంటారు కాబట్టి వినాయకుడు కూడా విష్ణువుని ఆరాధిస్తారు. అలాగే విష్ణువు కూడా వినాయకుడిని ఆరాధించమని మనకి ఎన్నో పురాణాల్లో చెప్పడం జరిగింది. ఈ విధంగా శివకేశవులు కూడా ఒకటే కాబట్టి శివుడు కుమారుడు వినాయకుడు, అలాగే విష్ణువు కూడా శివకేశవులు ఇద్దరు ఒకటే కాబట్టి విష్ణుమూర్తి కూడా మనకి వినాయకుడిని ప్రప్రథమంగా ఆరాధించాలని, ఏదైనా కార్యాలు తలపెడితే నిర్విఘ్నంగా జరగాలంటే ముందు గణాలకు అధిపతి అయినటువంటి వినాయకుడిని కొలవాలని ఈ యొక్క దేవతలు మునులు అందరూ ఒక సమావేశాన్ని ఏర్పరిచి గణాధిపత్యం ఇవ్వడం వినాయకుడికి, అందులో విష్ణుమూర్తి ఈ గణపతికి గణాధిపత్యం ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏ దేవతలు త్రిలోకాలలో ఎవరైనా సరే ముందుగా వినాయకుని యొక్క పూజను గావించిన తర్వాతే మిగిలిన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆ యొక్క సభలో ప్రకటించడం జరుగుతుంది విష్ణుమూర్తి. తద్వారా విష్ణుమూర్తి భక్తుడు వినాయకుడు, వినాయకుడి ఈ యొక్క అధిదేవత విష్ణుమూర్తి కాబట్టి ఈ విధంగా విష్ణుమూర్తికి వినాయకుడికి అవినాభావ సంబంధాలు ఉన్నాయి కాబట్టి తద్వారా మనం వారిని కొలవడం ఎంతో శుభదాయకం. చక్కని వివరణనండి. శైలజ గారు, మరొక సంకీర్తన అండి, పాడి వినిపిస్తారా? తప్పకుండా. जय जय गणपति मंगलकारी विघ्न विनाशक संकटहारी जय जय गणपति मंगलकारी विघ्न विनाशक संकटहारी शंभुनंदन कल्याणकारी शंभुनंदन कल्याणकारी गौरीशनंदन जनहितकारी गौरीशनंदन जनहितकारी 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 जय जय गणपति मंगलकारी विघ्न विनाशक संकटहारी आए हैं हम शरण तिहारी आए हैं हम शरण तिहारी
अधिनायक मूलाधारी जय अधिनायक मूलाधारी 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 जय जय गणपति मंगलकारी विघ्न विनाशक संकटहारी सिद्धि बुद्धि के माति संचारी सिद्धि बुद्धि वर माति संचारी सच्चिदानंद महबुपकारी सच्चिदानंद महबुपकारी 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 जय जय गणपति मंगलकारी विघ्न विनाशक संकटहारी जय जय गणपति मंगलकारी विघ्न विनाशक संकटहारी विघ्न विनाशक संकटहारी विघ्न विनाशक संकटहारी. చాలా చక్కగా పాడారు శైలజ గారు. ఫణికుమార్ గారు, మనందరికీ చాలామందికి తెలుసు తొలి పూజలు అందుకోవడానికి గణపతికి ఆ అర్హత ఎలా లభించింది అనేది. మరొక్కసారి ప్రేక్షకులకు వివరిస్తారా ఆ కథని? గణాలకు అధిపతిగా చేశారు కాబట్టి గణాలు అన్నిటికీ మనం అందరి దేవుళ్ళ కన్నా అధిపతి కాబట్టి ఆయనకి ముందుగా పూజ చేయాలనే విషయము అందరిలోనూ చర్చించిన తర్వాత నిర్ణయించడం జరుగుతుంది. ఆ రకంగా మనం ఏ కార్యం తలపెట్టినా అది ఆ కార్యం నిర్విఘ్నంగా ఆటంకాలు లేకుండా విజయవంతంగా కొనసాగాలి అంటే ఆ యొక్క గణపతిని ముందుగా ప్రార్థించాలని చెప్పి అందరూ ఒప్పుకున్న తర్వాతే ఆ యొక్క నిర్ణయానికి వచ్చారు. కాబట్టి మనం ఆ విధంగా గణపతిని ప్రప్రథమంగా పూజించడం జరుగుతుంది. చాలా చక్కని వివరణనండి. మరొక సంకీర్తన శైలజ గారు మా కోసం. తప్పకుండా. నాయకం వినాయకం సర్వసిద్ధిదాయకం ముత్కలాదిసేవితం భజే మతం గణేశ్వరం. నాయకం వినాయకం సర్వసిద్ధిదాయకం ముత్కలాదిసేవితం భజే మతం గణేశ్వరం. సుందరం సిద్ధిబుద్ధి సుందరేశనందనం సుందరం సిద్ధిబుద్ధి సుందరేశనందనం భక్తబంధమోచనం సర్పసూత్రబంధనం భక్తబంధమోచనం సర్పసూత్రబంధనం. నాయకం వినాయకం సర్వసిద్ధిదాయకం ముత్కలాదిసేవితం భజే మతం గణేశ్వరం. మూషికావాహనం సకలలోకవీక్షణం మూషికావాహనం సకలలోకవీక్షణం అర్కరూపధారిణం ఆదిశక్త్యావరణం అర్కరూపధారిణం ఆదిశక్త్యావరణం. నాయకం వినాయకం సర్వసిద్ధిదాయకం ముత్కలాదిసేవితం భజే మతం గణేశ్వరం. రక్తవర్ణరూపిణం విరక్తలోకభావితం రక్తవర్ణరూపిణం విరక్తలోకభావితం ఆత్మవిద్యాధారిణం నందసచిదానందదం ఆత్మవిద్యాధారిణం నందసచిదానందదం. నాయకం వినాయకం సర్వసిద్ధిదాయకం ముత్కలాదిసేవితం భజే మతం గణేశ్వరం. నాయకం వినాయకం సర్వసిద్ధిదాయకం ముత్కలాదిసేవితం భజే మతం గణేశ్వరం భజే మతం గణేశ్వరం. చాలా చక్కగా ఉందండి సంకీర్తన.
ఫణికుమార్ గారు, మనం వినాయక స్వామి పూజలో వినాయక చవితి రోజున ఏకవింశతి పత్రాలతో ప్రప్రథమంగా దీనికి చాలా విశిష్టత ఉంది స్వామివారిని పూజించటంలో. ఈ పత్రిలో ఏ ఔషధ గుణాలు దాగి ఉన్నాయి? పత్రిలో మనకి ఆరోగ్య ఔషధ గుణాలు 21 రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఒక్కొక్క పత్రికి ఒక్కొక్క ఆరోగ్యరీత్యా ఔషధ గుణాలు ఉన్నాయి. ఉదాహరణకి జిల్లేడు పత్రి. జిల్లేడు పత్రిలో మనకి ఆరోగ్యం, ఆయుష్ మొదలైన ఆరోగ్య ఔషధాలు ఉన్నాయి. అలాగే తులసి దళంలో కూడా మనకి ఎన్నో ఆరోగ్యమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. ఈ విధంగా 21 పత్రాల్లోనూ 21 రకాలైనటువంటి ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అందువల్లనే మనం ఆ యొక్క ఏకవింశతి పత్రాలను వినాయకుడికి పూజించడం, ఆ పత్రితో తిరిగి ఆయనతో పాటే నిమజ్జనం చేయడం కూడా జరుగుతుంది. దాంతో ఏమాత్రం నీటిలో అపరిశుభ్రత ఉన్నా శుద్ధి జరగడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఏకవింశతి పత్రాలతో కూడా నిమజ్జనం చేస్తారు. అయితే మనం వినాయక చవితి రోజున ఈ పత్రితో పూజించిన తర్వాత నిమజ్జనం చేసేంత వరకు కూడా ఈ పత్రిని తొలగించకుండా అలాగే ఉంచుతారు. అలా ఉంచచ్చా, లేకపోతే ఆ నిర్మాల్యాన్ని తొలగించిన తర్వాతే మళ్ళీ స్వచ్ఛమైన పూలతోనే స్వామివారిని ఆరాధించాలా? పత్రి అనేది మనం విడిగా తీసేసి మనం ఒక కవర్లో పెట్టుకుని నిమజ్జనం చేసే రోజున దాన్ని తీసుకెళ్ళి వినాయకుడితో పాటు నిమజ్జనం చేయవచ్చు. ఆ విధంగా అలాగే మనం మిగిలిన విషయాలలో కూడా చెప్పుకోవాలంటే ఈ మూషిక వాహనం వినాయకుడికి ఎందుకు అంత చిన్న వాహనం ఎందుకు ఉంది అనేది చాలామంది అనుమానంగా చూస్తూ ఉంటారు. దానికి పెద్ద కథ ఉన్నా మనం క్లుప్తంగా చెప్పుకోవచ్చు. పూర్వము ఒక ఋషి దంపతులు ఉంటారు. వారు నిత్య పూజలు చేసుకోవడం, పూజలు చేసుకోవడం అటువంటివన్నీ నిర్వర్తిస్తూ ఉంటారు. అయితే వారికి కొన్ని పొలాలు ఉంటాయి. ఆ పొలాల్లో పంటలు పండిస్తూ ఉంటే పంట చివరికి వచ్చేప్పటికీ ఈ ఎలుకల యొక్క దండు వచ్చి ఆ పంటని తినేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఎన్నిసార్లు చేసినా ఆ విధంగా జరుగుతూ ఉండడం, వాళ్ళు బాధపడుతూ ఉండడం చూసి ఒక పెద్ద మహర్షి వచ్చి వారి ఇంటికి వచ్చి మీకేంటి దుఃఖము ఏంటి అని అడిగితే అప్పుడు ఈ విధంగా జరిగిందయ్యా అంటే అప్పుడు ఆయన చెప్తారు, 12 మాసాలు చవితి రోజున, శుక్లపక్ష చవితి రోజున, అదే కృష్ణపక్ష చవితి రోజు అయితే సంకష్ట చతుర్థి అవుతుంది. శుక్లపక్ష చవితి రోజున ఈ యొక్క వినాయకుడి యొక్క పూజను చేస్తే మీ యొక్క బాధలు తొలగిపోతాయని చెప్తే అప్పుడు 12 మాసాలు శుక్లపక్ష చవితి రోజున వారి యొక్క భార్య పూజలు చేస్తూ ఉంటే అప్పుడు ఎలకలు వచ్చి ఈ యొక్క ప్రసాదాన్ని తినివేయడం జరుగుతూ ఉంటుంది. దానికి ఎంతో బాధపడి వీరి దంపతులిద్దరూ ఆ యొక్క ఎలుకని వారి భార్య చంపివేయడం జరుగుతుంది. చంపివేసి నువ్వు రాక్షస జన్మ ఎత్తుకాక అనే బాధలో శపించడం జరుగుతుంది. కానీ ఈ యొక్క ఎలుక ఈ యొక్క వినాయకుడి యొక్క పూజను చూడడం, వినాయకుడి యొక్క తీర్థప్రసాదాలు తీసుకోవడం వల్ల ఆ ఎలుకకి మానవ జన్మ ముందుగా వస్తుంది. ఆ మానవ జన్మలో అతని పేరు అనింజుడు, కుబేరుడు యొక్క కుమారుడు అన్నమాట. అయితే అతనికి అరిషడ్ వర్గాల వ్యామోహాలు ఉంటాయి. అవి ఆ పాపకర్మల నుంచి నివృత్తి అవ్వాలి అంటే అతడు తిరిగి రాక్షస జన్మ ఎత్తిన తర్వాత వాటిని అరిషడ్ వర్గాలని సంహరించడం, తద్వారా ఆ యొక్క అనింజుడని ఎలుక వినాయకుడికి వాహనంగా రావాలనే కోరుకోవడం, అందుకు వినాయకుడు ఒప్పుకోవడం జరుగుతుంది. ఆయన భార్య అనింజుని యొక్క భార్య కూడా మరి ఆయన మీ ఎలుక వాహనం అయిపోయారు కదా, మరి నా సంగతి ఏంటంటే నువ్వు నా ఛత్రంగా ఉండని చెప్పేసి వినాయకుడు దీవించడం జరుగుతుంది. ఛత్రం అంటే గొడుగు, వినాయకుడి పైన గొడుగు ఉంటుంది. ఆ విధంగా ఎలుక యొక్క క్లుప్తమైన కథ, పెద్ద కథలు ఎన్నో ఉన్నాయి. 3 జన్మలు మూషికానికి 3 జన్మల యొక్క కథ ఉంటుంది. కానీ ఇది క్లుప్తంగా చెప్పింది మనం. అలాగే పాలవెల్లి గురించి కూడా చిన్న విషయం మనకి శ్రోతలకు చెప్పుకోవడం మంచిది కదా అని.
పాలవెల్లి ఇప్పుడు వినాయకుడు అనేది మనకి విశ్వమంతా వ్యాపించుకుంటారు కాబట్టి విశ్వంలో ఉండే గ్రహాలు నక్షత్రాలు కూడా ఆయనలోనే ఉంటాయి కాబట్టి మనం చిన్న వినాయకుడిని ఒక చోట తీసుకొచ్చి ఆవాహనం చేసి షోడశోపచార పూజలు చేస్తాం కాబట్టి ఆయన పైన నక్షత్రాలు గ్రహాలు ఉన్నట్టుగా భావించి దాన్నే పాలవెల్లిగా భావించి వాటి మీద కాయలు కట్టడం, పళ్ళు అనేవి భూమిలోంచి వచ్చినవే, పంచభూతాల్లోంచి వచ్చినవి కాబట్టి ఆయనకి ప్రీతిపాత్రమైనటువంటి పళ్ళను కాయలను కట్టడం, ఈ విధంగా పాలవెల్లి కట్టడం, మూషిక వాహనం ఉండడం, అలాగే ఛత్రము ఇవన్నీ ఉండడం కూడా ఆయనకి ఎంతో ఆయన స్వరూపాలే ఆయనకి ప్రీతిపాత్రమే. ఫణికుమార్ గారు, ఈరోజు వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా అసలు స్వామివారి నిమజ్జనం ఎందుకు చేస్తారు, దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, గణపతి ఆరాధన విశేషాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. అలాగే శైలజ గారు చక్కని సంకీర్తనను ఆలపించారు. వింటూ ఉంటేనే మనసు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదండి ఇవాళ వినాయకుడి ఘన వీడ్కోలు ప్రత్యేక కార్యక్రమం. మరి హిందూ ధర్మం ఛానల్ ఉదయం నుంచి కూడా వినాయకుడికి సంబంధించిన నిమజ్జనోత్సవానికి సంబంధించిన ప్రసారాన్ని కూడా నిరంతరం మీకు అందిస్తూనే ఉంటుంది. ఇక మీద కూడా ఇది కొనసాగుతూనే ఉంటుంది. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. జై 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 గణేశ జై